స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కొద్దిగా ఒళ్ళు వేడి అనిపిస్తే చాలు తమకు వచ్చిన జ్వరమేమిటో, దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియక కంగారు పడిపోతూ ఉంటారు మనలో చాలా మంది. సీజనల్ గా ప్రబలే జ్వరాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, జ్వరాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జ్వరము అనేది యాక్చువల్గా శరీరానికి సంబంధించిన వ్యాధి కాదు. ఇది ఒక శరీరం ధరించిన ఒక రూపం. అంటే మన ఇంటి కాంపౌండ్లోకి ఎవరన్నా తెలియని మనిషో దొంగో వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మనం అలర్ట్ అయిపోతాం. ఈ మనిషిని లోపల రానిగుంచడం నివారించడానికి మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా ధరిస్తాం. అదేవిధంగా శరీరంలో ఎటువంటి క్రిమికీటకాదులు, ముఖ్యంగా మైక్రోబ్స్, బ్యాక్టీరియా కానీ, వైరసెస్లు కానీ, లేదా కొన్ని మలేరియా క్రిములు లాంటి క్రిములు కానీ ఏదో రూపంలో మన శరీరంలో చేరినప్పుడు శరీరంలో ఉండే రక్త కణాలన్నింటి కూడా వాటిని ఫైట్ చేయడానికి, ఆ ఫైట్లో వెలువడేదే మన శరీరంలో ఉద్భవించిన జ్వరం. జ్వరాల్ని ఎలా ఎదుర్కోవాలి? మన శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీలు ఫారెన్హీట్ కంటే ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మన శరీరంలో ఉండేటువంటి ప్రోటీన్లు, మాంసకృతులు, కణాలన్నీ కూడా కరిగిపోవచ్చు. తర్వాత ముఖ్యంగా మెదడులో ఉండే కణజాలం అంతా కూడా దెబ్బతింటుంది. తర్వాత మన హార్మోన్లు, ఎంజైమ్లు, ఎన్నో రకాల మన పనులు చేసేటువంటి ఈ కెమికల్ ఏజెంట్స్ అనేవి కూడా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీలు ఫారెన్హీట్ కన్నా ఎక్కువ అవుతుందో మనిషి చనిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కొత్త జబ్బులు రావటానికి, వ్యాధి నిరోధకత తగ్గటానికి సంబంధం ఉందా? మన దేశంలో యాక్చువల్లీ ఈ కొత్త జబ్బులన్నీ ముందు రోజుల్లో లేవు. ఇవి రీసెంట్గా వేరే దేశాల నుంచి మనుషులు ఎంతోమంది తరలి మన దేశంలో రావడము, మన దేశంలో వచ్చే వాళ్ళందరినీ కూడా పరీక్షించి నియంత్రించి పద్ధతులు లేకపోవడము. సో ఈ విధంగా గత 10-20 సంవత్సరాల్లో మనందరికీ తెలిసిన ఎన్నో రకాల కొత్త వైరస్ జబ్బులు మన దేశంలోకి ఉద్భవించాయి. ఇదే సమయంలో మనలో ఉండే పాపులేషన్లో ఉండే అందరు జనాల్లో కూడా చాలా వరకు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంది. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి. చాలామంది డయాబెటిక్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తర్వాత ఒక వ్యాధి నుంచి మనం రికవర్ అయ్యే సమయంలో మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఏ మనిషికైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుందో క్షీణించి, అదేవిధంగా కొన్ని స్టీరాయిడల్ మెడికేషన్ వాడడం వల్ల కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వీళ్ళందరిలో కూడా ఈ వైరస్ జబ్బులు, వైరస్ ఫీవర్స్ చాలా వేగంగా అటాక్ చేయొచ్చు. జ్వరంతో ఉన్నప్పుడు ప్రథమ చికిత్స ఎలా ఉండాలి? ఏ జ్వరం వచ్చినా ముందు మనము ప్రాథమిక చికిత్సలో మొట్టమొదటిగా చేయాల్సింది శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. చాలా పాత రోజుల నుంచి కూడా అలవాటులో ఉన్నటువంటి కోల్డ్ స్పాంజింగ్. జ్వరం రాగానే మనుషులు ఏం చేస్తారు, అయ్యో నాకు చలి పుడుతుంది, ఏమి చేయొద్దు, దగ్గర రావద్దని కప్పుకుంటారు. సో అలా కప్పకుండా కొంచెం లూజ్గా ఉండే బట్టల్ని ధరింపజేసి కాళ్ళు, చేతులు, కంప్లీట్ తొడలు, ముఖము, తల మీద, గొంతు వరకు ఎంత సాధ్యమైనంత వరకు ఒక చెస్ట్ మాత్రం వదిలేసి చాలా వరకు మన శరీరాన్ని ఏం చేయాలి, తడి బట్టతోటి చల్లటి నీటిలో ట్యాప్ వాటర్ దాంట్లో బట్టపిండి మనము జ్వరము పూర్తిగా 100 డిగ్రీల ఫారెన్హీట్ కంటే తక్కువ వచ్చే వరకు కూడా కోల్డ్ స్పాంజింగ్ చేయాలి. సడన్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, ఎగ్జాంపుల్ మలేరియాలో కానీ, కొన్ని వైరస్ ఫీవర్లు కానీ 104, 105 వెళ్ళిపోతుంది. మీ కోల్డ్ స్పాంజింగ్ ఎంత చేసినా తగ్గదు. అవసరమైతే ఒక ట్యాప్ కింద కూర్చోబెట్టేసేయచ్చు, మనిషిని స్నానం చేయించవచ్చు. కొద్దిపాటి జలుబు, దగ్గు వచ్చినా కూడా మనం తిరిగి మందులతోటి సరి చేసుకోవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో మనిషి యొక్క టెంపరేచర్ని తగ్గించడం చాలా అవసరం. బ్లాంకెట్స్ కప్పడం, వణుకుతున్నాడని ఇంకా 2 బట్టలు వేయడం, వీటన్నిటి వల్ల టెంపరేచర్ ఇంకా ఎక్కువ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోల్డ్ స్పాంజింగ్ ఫెయిల్ అయితే స్నానం చేయించేసాలి. గివ్ హిమ్ ఏ కోల్డ్ వాటర్ బాత్, నో ప్రాబ్లం, వణకనేయండి.
తర్వాత తుడిచేసి ఒక్కసారి శరీర ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత మన యాంటీపైరెటిక్ మెడికేషన్స్ మనం అందరం ఇస్తుంటాం. మీ డాక్టర్ని అడిగి వాటిని నిదానంగా మీరు ఇవ్వవచ్చు. జ్వరంతో ఉన్నప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? జ్వరం వచ్చినప్పుడు చాలా పానీయాలు ఇవ్వాలి. ముఖ్యంగా ప్లెయిన్ వాటర్ ఇవ్వాలి. మన బియ్యంతో చేసినటువంటి గంజి, పలచడి జావలు చేసి ఇవ్వచ్చు, పండ్లు ఇవ్వచ్చు, తేలిగ్గా జీర్ణమయ్యేవి. కాకపోతే ప్రతి గంట 2 గంటలకి తక్కువ మోతాదులో వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని జ్వరాల్లో ముఖ్యంగా హై ఎనర్జీ ఇంటేక్, సి డైట్ అనేవాళ్ళం. అంటే చాలా వరకు హై ఎనర్జీ, డెన్స్ ఎనర్జీ ఉన్న డైట్లు కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది భయపడతారు, జ్వరం వస్తే నాన్ వెజ్ ఇవ్వకూడదు, ఆమ్లెట్ ఇవ్వకూడదు, కోడిగుడ్డు ఇవ్వకూడదు. అవన్నీ కూడా అపోహలే. అన్లెస్ లివర్కి సంబంధించిన కొన్ని డాక్టరు నిజంగా చెబితేనే మనము ఆహారంలో రెస్ట్రిక్షన్ చేయాలి. అదర్వైజ్ సాధ్యమైనంత వరకు తేలికైన ఆహారము కొద్ది క్వాంటిటీలో తరచుగా మనిషికి ఇవ్వాలి. అరే ఏం ఆకలి లేదే అని అలా వదిలేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ తన శరీరం నుంచి వాటర్ వెళ్ళిపోతుంది వేడికి. ఆహారపు రిక్వైర్మెంట్ ఎక్కువై మనిషి ఒక బ్యాడ్ స్టేట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఉంటాడు. రైస్ అనేది అన్నిటికంటే మంచి ఆహారం. మనం తినే బియ్యంతో చేసిన అన్నం అన్ని సీరియల్స్, అన్ని ధాన్యాల కల్లా చాలా ఈజీగా అరుగుతుంది. కానీ మనందరికీ ఒక అపోహ అయిపోయింది, రైస్ తినగానే కొవ్వు పెరుగుతుందని, షుగర్ పెరుగుతుందని. ఇవన్నీ నిజం కాదు. ముఖ్యంగా రికవరీ టైంలో కొద్దిపాటు అన్నం తినేవాళ్ళు అన్నము, రొట్టెలు తినేవాళ్ళు రొట్టెలు, వాళ్ళ న్యాచురల్ ఆహారపు అలవాట్ల ప్రకారం ఆహారాన్ని తప్పకుండా ఇవ్వాలి. వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది జ్వరం ఉన్నప్పుడు. కాబట్టి మనము కొంచెం రోజుగా తాగే 3 లీటర్ల కంటే ఇంకొక 1/2 లీటరు వాటరు ఎక్కువగా ఇవ్వాలి.